శ్రీకాంత్ కూడా కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నాండి. ఓకే శ్రీకాంత్, ఏంటి కౌంటింగ్ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? తెలంగాణలో ఇవాళ కౌంటింగ్, రేపు కూడా కౌంటింగ్, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉంది కాబట్టి చాలా ఉత్కంఠ ఉంది. శ్రీకాంత్ చెప్పండి. యా సార్, 17 లోక్సభ స్థానాలతో పాటు ఇటు కంటోన్మెంట్ బై ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా కౌంటింగ్ నడుస్తుంది. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో దానికి ఎగ్జాక్ట్ పోల్సే వస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతుంది. దాదాపు 9 నుంచి 10 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతుంది కాంగ్రెస్. లోక్సభ స్థానాల్లో బీజేపీ 5 స్థానాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎంఐఎం హైదరాబాద్ స్థానంలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 12 వస్తే డబుల్ డిజిట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందా లేదా? సార్, ఒక ఖమ్మంలో రెండో రౌండ్కే 26,000 మెజారిటీ ఉంది. ఇప్పటికే అక్కడ అభ్యర్థి కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోవడం జరిగింది, నాగేశ్వరరావు. అయితే మిగతా స్థానాల్లో సార్ పోటాపోటీ వస్తున్నాయి. 1000, 2000 లీడు ఇట్లే ఉంటుంది. ఓసారి బీజేపీ ఆధిక్యం వస్తుంది, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ. పోటాపోటీ వస్తుంది సార్. ఇది అంటే ఆ పోటాపోటీలో నెగ్గుదామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే డబుల్ డిజిట్ కు చేరుకునే అవకాశం ఇప్పటికైతే లీడ్లో డబుల్ డిజిట్ చేరుకున్నారు సార్. ఇంకో 2-3 కౌంటింగ్ అయిన తర్వాత ఒక 4-5 రౌండ్ల తర్వాత ఒక స్పష్టత అయితే వస్తుంది సార్. మనకు ఎగ్జాక్ట్ గా 11 to 11:30 వరకు ఈ పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారు లీడ్ లో ఉన్నారు. అంటే వైసీపీ